అదేవిధంగా మా నియోజకవర్గ పార్టీ ప్రతినిధులకు ప్రజాప్రతినిధులకు అందరికీ మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఉదయం 9 గంటల నుండి ఇప్పటి వరకు మన స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ మెయిన్ కెనాల్ మొదలుకొని నవాబ్పేట్ రిజర్వాయర్ వరకు కాలువ యొక్క పరిస్థితిని పరిశీలించడం జరిగింది. ఆర్ఎస్ గన్పూర్ నుండి నవాబ్పేటకు వెళ్ళే మెయిన్ కెనాల్ పూర్తిగా అధ్వానమైన పరిస్థితిలో ఉంది. ఆ మెయిన్ కెనాల్కి సంబంధించిన ఉపకాలువలు కూడా దాదాపుగా ధ్వంసమై ఉన్నాయి. కనీసమైన మెయింటెనెన్స్ లేక అధికారులు పట్టించుకోకపోవడం వలన, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వలన పంట పొలాలకు పూర్తి స్థాయిలో నీరు అందడం లేదు. రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. దేవాదుల ప్రాజెక్టును 2003లో నేను భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులను ఇచ్చి పనులు ప్రారంభించడం జరిగింది. ఆనాడు ఈ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం, ప్రస్తుత జనగామ నియోజకవర్గం, పాలకుర్తి నియోజకవర్గాలు, వరంగల్కు పశ్చిమాన ఉండే ఈ ప్రాంతమంతా కూడా ప్రతి సంవత్సరం కరువు అవుతున్నాయి. సరిగా వర్షపాతం లేకపోవడం వల్ల చెరువులు కుంటలు నిండడం లేదు, పంటలు పండడం లేదు. కూలీలు వలస వెళ్తున్నారని గమనించి దేవాదుల ప్రాజెక్టుకు రూపకల్పన చేయడం జరిగింది. ఇవాళ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు మన ధర్మసాగర్ రిజర్వాయర్ కానీ, మల్లనగండి రిజర్వాయర్ కానీ, స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ కానీ, ఉప్పుగల్లు రిజర్వాయర్ కానీ, అశ్రావుపల్లి రిజర్వాయర్, నవాబ్పేట రిజర్వాయర్, వీటన్నిటి కింద మన నియోజకవర్గానికి సంబంధించిన గ్రామాలు, మన నియోజకవర్గానికి సంబంధించిన భూములే ఎక్కువగా ఉన్నాయి. దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రస్తుత అంచనాల ప్రకారం 13,445 కోట్లు అవసరమైతాయని అంచనా వేయడం జరిగింది. దీని కింద స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం పరిధిలో 7 మండలాలలో మొన్న మంజూరైన లిఫ్ట్ ఇరిగేషన్ కూడా కలుపుకొని 7 మండలాల్లో 1,00,000కు పైచిలుకు ఎకరాలకు సాగునీరు అందించే విధంగా రూపకల్పన చేశాము. పనులు దాదాపుగా పూర్తయింది. కాకపోతే ఆర్ఎస్ గన్పూర్ నుంచి నవాబ్పేట రిజర్వాయర్కి వెళ్ళే కాలువ కింద మన స్టేషన్ గన్పూర్, పాలకుర్తి, అదేవిధంగా రఘునాథ్పల్లి, లింగారగర్పూర్, ఇవి దాదాపుగా 54,000 ఎకరాల ఆయకట్టు ఉన్నది. నవాబ్పేట రిజర్వాయర్ కింద దాదాపు మళ్ళీ 53,000 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ప్రస్తుత పరిస్థితి ఏంటి అంటే ఆర్ఎస్ గన్పూర్ మెయిన్ కెనాల్ ద్వారా నవాబ్పేట చెరువుకు నీళ్లు పోయే పరిస్థితి లేదు. నవాబ్పేట రిజర్వాయర్కు నీళ్లు పోయే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే ఎక్కడ తూములకు షట్టర్స్ లేవు. 4L దగ్గర హెడ్ రెగ్యులేటర్ కట్టవలసి ఉంది, కట్టలేదు. షట్టర్స్ పెట్టవలసి ఉంది, పెట్టలేదు.
శ్రీమన్నారాయణపురం దగ్గర భారీ వర్షాలకు బాంజిపేట వాగు విపరీతంగా వరద వచ్చి కాలువ మొత్తం ఒక 1/2 కిలోమీటర్ మేర ఇసుక మేటలు వేసింది. చుక్క నీళ్లు కూడా కింది పోయే పరిస్థితి లేదు. ఆ ఇసుక మేటలను తొలగించిన పాపాన పోలేదు. శ్రీమన్నారాయణపురం దిగువన కూడా కాలువ లైనింగ్ కాలేదు. 4L మొదలుకొని నవాబ్పేట వరకు మెయిన్ కెనాల్ లైనింగ్ కూడా కాలేదు. కాలువలో విపరీతమైన తుమ్మ చెట్లు, విపరీతంగా తుంగ తుప్పలు, కాలువ మొత్తము ఎక్కడికక్కడ ఊరుకొని పోయి నీళ్ళు కింది పోయే పరిస్థితి లేదు. పట్టించుకొని దీన్ని రిపేర్ చేయించి పూడిక తీసి చెట్లను తొలగించి బాగు చేసిన పాపాన పోలేదు. ఇవాళ స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ కట్ట మీద దట్టంగా అడుగు పెరిగినట్టు పెరిగింది. అశ్రావపల్లి కట్ట మీద అదే పరిస్థితి. నవాబ్పేట రిజర్వాయర్ కట్ట మీద కూడా దట్టంగా చెట్లు పెరిగినాయి. ఇవన్నీ కూడా పెరిగిన చెట్లను తొలగించి కట్టలను శుభ్రం చేసి టూరిస్ట్ కేంద్రాలుగా ఉండవలసిన కట్టలు బైక్ కూడా పోయడానికి అవకాశం లేకుండా అయిపోయినాయి. 1000 ఎకరాలకు సాగునీరు అందించవలసిన కాలువలు పూడుకపోయి కింది వరకు నీళ్లు పోని పరిస్థితి ఏర్పడ్డది. గత 4-5 సంవత్సరాలుగా బ్రహ్మాండమైన వర్షాలు పడుతున్నాయి. ప్రకృతి కరుణించి బ్రహ్మాండమైన వర్షాలు పడుతున్నాయి. రైతులందరూ కాలువ నీళ్లపైన ఆధారపడకుండా బోరు బావుల పైన ఆధారపడి చాలా మంది వ్యవసాయం చేసుకుంటున్నారు. దానికి తోడు ఈ కాలువల నీళ్ళు కూడా కొంత ఉపయోగం జరుగుతుంది. కానీ పూర్తిగా కాలువల నీటిపైన ఆధారపడి కనుక వ్యవసాయం చేయాలి అంటే ప్రస్తుతం ఉన్న వ్యవస్థ ద్వారా కష్టమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను, వివిధ ప్రాజెక్టుల కింద ఉన్న కాలువల మరమ్మతులను వెంటనే చేపట్టండి. కాలువలలో ఉన్న పూడికను తీసే ప్రయత్నం చేయండి. కాలువలలో ఉన్న తుప్పను తుమ్మలను చెట్లను తొలగించే ప్రయత్నం చేయండి. ఎక్కడెక్కడైతే అవసరం ఉన్నదో, ఎక్కడెక్కడైతే తూములు ఉన్నాయో అక్కడ షట్టర్లు ఏర్పాటు చేయండి. ఎక్కడెక్కడైతే హెడ్ రెగ్యులేటర్లు ఉన్నాయో ఆ నిర్మాణం పూర్తి కాలేదో హెడ్ రెగ్యులేటర్ల నిర్మాణం పూర్తి చేయండి. రిజర్వాయర్ల కట్టలను జంగల్ క్లియరెన్స్ చేసి వాటిని పర్యాటక కేంద్రాలుగా మార్చండి. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో O&Mలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కిందనైనా తక్షణమే ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. నీటిపారుదల శాఖపై చర్చ ఉంటుందని నేను అనుకున్నాను. ఆ సందర్భంగా దేవాదుల ప్రాజెక్టు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాను. కానీ పద్దులపైన చర్చ జరిగే అవకాశం కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ పెట్టి 4 రోజులలోనే సభను ముగించే ప్రయత్నం చేస్తున్నది. నేను ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులకు దయచేసి ఒక్కసారి మీరు కాలువలపైన తిరగండి, రిజర్వాయర్ల వెంబడి తిరగండి. రిజర్వాయర్ల పరిస్థితిని, కాలువల పరిస్థితిని గమనించండి. పూర్తిగాని పనులు ఏమున్నాయో చూడండి. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసే ప్రయత్నం చేయించండి. కాలువలు బాగు లేకపోతే బాగు చేసే ప్రయత్నం చేయండి. లేకుంటే ఎస్టిమేట్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించండి.
ఇది చాలా బాధాకరంగా ఉన్నది. ఈ రకంగా కెనాల్ సిస్టమ్ ఉంటుందని నేను అనుకోలేదు. ఫస్ట్ టైం నేను కెనాల్స్ మీదకి వెళ్ళాను కాబట్టి ఎంత దారుణంగా ఉన్నాయో కెనాల్ సిస్టమ్స్ నాకు అర్థమైంది. ఒక 1/2 కిలోమీటర్ మేర కాలువలో ఇసుక మేట వేస్తే దాన్ని పట్టించుకున్నోడే లేడు. ఆ కాలువలోనే ఇసుక మేట తీయకుండా నీళ్లు కిందికి పోయే పరిస్థితే లేదు. దీన్ని అధికారులు పట్టించుకోలేదు, కాంట్రాక్టర్లు పట్టించుకోలేదు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కూడా ఉన్నది. కారణం ఏంటంటే మెయింటెనెన్స్ కాంట్రాక్టరే చేయాలి. కాంట్రాక్టర్ ద్వారా నీటిపారుదల శాఖ అధికారులు పని చేయించాలి. అధికారుల యొక్క నిర్లక్ష్యమా, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యము రైతులకు శాపంగా మారి ఇక ముందు ఈ పరిస్థితి కొనసాగొద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. తక్షణమే నీటిపారుదల శాఖకు సంబంధించిన ఈఎన్సీ గారు కానీ, చీఫ్ ఇంజనీర్ కానీ మీ ఇంజనీర్ల బృందాన్ని వెంటబెట్టుకొని రిజర్వాయర్ల వెంబడి, కాలువల వెంబడి పర్యటించి రిజర్వాయర్లను బాగు చేసి, కాలువలను బాగు చేసి, షట్టర్లను పెట్టి హెడ్ రెగ్యులేటర్లను పూర్తి చేసి మా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సాగునీరు అందే విధంగా, రైతులకు ప్రతి ఎకరానికి కూడా సాగునీరు లభించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ అసెంబ్లీ సమావేశాలు పూర్తి కాగానే దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించిన ఈ పనుల పైన మరొకసారి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించాలని అనుకుంటున్నాను. జనగామ కలెక్టర్ ఆఫీసులో నీటిపారుదల శాఖ అధికారులతో, కాంట్రాక్టర్లతో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించి పనుల పైన వాళ్ళందరూ దృష్టి పెట్టే విధంగా, పనులను త్వరితగతిన చేపట్టే విధంగా చేయాలన్నదే నా ఆలోచన అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా చాలా కాలువలు తిరిగేది ఉన్నది. ఇవాళ ఒక్క మెయిన్ కెనాల్ మీద తిరిగాను. అశ్రావపల్లి మెయిన్ కెనాల్ మీద పోయేది ఉన్నది. అదేవిధంగా మన మల్లనగండి కాలువల పైన తిరిగేది ఉన్నది. అశ్రావపల్లి రిజర్వాయర్ కూడా చూసేది ఉన్నది. ఇవన్నీ కూడా ఒక్కొక్కటే మన నియోజకవర్గంలో ఉన్న అన్ని రిజర్వాయర్లను చూసి, అన్ని కాలువలు కూడా చూసి, నాతో అయిన మేరకు అధికారులకు సూచనలు ఇస్తూ, అధికారులకు అవసరమైన సహకారాన్ని కూడా అందిస్తూ, మన నియోజకవర్గంలో ఉన్న నీటిపారుదల నెట్వర్క్ ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలన్నదే నా ఆలోచన అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఉప్పుగల్ రిజర్వాయర్ నుండి పాలకుర్తి రిజర్వాయర్ పోయే కాలువ పనులు కూడా ఆగిపోయినాయి. ఆ పనులు ఆగిపోయి కూడా దాదాపు 2 నెలలైనాయి. ఎవరు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాం, అధికారులు కూడా రెస్పాండ్ కావడం లేదు. బొమ్మకూరు నుంచి కిలాషాపూర్ వరకు కాలువను పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ పనులు కూడా పూర్తి కాలేదు. వీటన్నిటిపైన మరొక ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారుల వెంటబడి, కాంట్రాక్టర్ వెంటబడి నా శక్తి మేరకు పనులను త్వరితగతిన పూర్తి చేయించే ప్రయత్నం చేస్తాను. అధికారులను, కాంట్రాక్టర్లను వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.